నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, తిరుపతి లడ్డు హ్మ్. కేసు గురించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. హ్మ్. సో, అసలు ఈ కేస్‌కి సంబంధించి దోషులు ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది అని అంటారా? అండ్ ఎప్పటికి ఇది ఎండ్ అవుతుంది అని అంటారు? అంటే ప్రియాంక గారు గత 4, 5 రోజులుగా మనం చూస్తే గనక ఒక కొలిక్కొచ్చినట్టుగా మనం భావించొచ్చు. ఓకే. సీబీఐ సిట్ ఏసింది దీని మీద. మనందరికీ తెలిసిందే సీబీఐ విచారణకెళ్ళింది, సిట్ ఏసింది. ఆ సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందము దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఈ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో రకరకాల అంశాలు పరిశీలించాల్సి ఉంది. ఒకటేంటంటే ఇంటి దొంగలు కొంతమంది ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉందో బోర్డులో కొంతమంది దీన్ని ప్రభావితం చేశారు అంటున్నారు. అలాగే ఉద్యోగస్తుల పాత్ర ఏంటి ఇందులో? సో టీటీడీ బోర్డు పాత్ర ఏంటి? అలాగే అసలు నెయ్యి ఎవరు సప్లై చేశారు? రకరకాలుగా ఉంది. నెయ్యి వచ్చిందేమో ఒకళ్ళ దగ్గర నుంచి, అది సరఫరా చేసింది ఇంకొకళ్ళు. ఇలా ఈ సంస్థ నేరుగా సరఫరా చేయకుండా ఇలా 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 వచ్చి ఇట్లా వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా ఇఫ్స్ అండ్ బట్స్, ఈ రకరకాల సమీకరణాలు ఉన్నాయి ఇందులో. అందువల్ల సిట్కు కూడా కొంచెం ఆలస్యమైంది ఈ దర్యాప్తు విషయంలోనే మనం చెప్పచ్చు. కానీ ఒక కొలిక్ అయితే వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఫిబ్రవరి 9వ తారీఖున ఒక నలుగురిని అరెస్ట్ చేశారు. రాజశేఖరన్, పొమిల్ జైన్, అలాగే విపిన్ జైన్, వినయకాంత్ చావ్డా అని ఒక నలుగురిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. వాళ్ళని ఇప్పుడు కస్టడీలోకి తీసుకుని విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ విచారణలో పూర్తి స్థాయి వివరాలు వెల్లడవుతాయి, దోషులు ఎవరు తేలుతుంది అనేది ఒక అంచనా. ఓకే. అయితే దీని మీద సిట్ ఏం చేస్తుంది, ఈ గుజరాత్కి ఈ బృందం అంతా కూడా ఉత్తరాఖండ్కి రకరకాల ప్రాంతాల్లో ఎవరైతే ఈ నెయ్యి సరఫరా చైన్ ఏదైతే ఉందో ఆ చైన్ బ్రేక్ చేసేందుకు రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఉత్తరాఖండ్కి వెళ్ళారు. బోలే బాబా అని నెయ్యి సరఫరా చేసే ఒక కేంద్రానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక 9 మంది నిందితుల్ని గుర్తించారు. ఆ 9 మంది కూడా పారిపోయారు. సో వాళ్ళని పట్టుకునే క్రమంలో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ నలుగురిని అరెస్ట్ చేశారు. సో వీళ్ళ నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇదిగాక ఇప్పటి వరకు వచ్చిన ఒక అంచనా ఏంటంటే టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి గారి పాత్ర దీంట్లో బాగా ఉందనేది వస్తోంది. ధర్మారెడ్డి అనే వ్యక్తి ఏకపక్షంగా టీటీడీలో ఎంత హవా చూయించారో అందరికీ తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో. ఇవాళ ఆయన ప్రమేయం ఉంది అని చెప్తున్నారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యుడు ఒక ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ఆయన ఈ ఈఓ ధర్మారెడ్డి గారికి చాలా సన్నిహితుడని, సో ఇద్దరు కలిసి ఇది చేశారని ఒక అంచనా ఇప్పటివరకు అయితే ఒక అంచనాకు వచ్చింది. అయితే దాన్ని నిరూపించేందుకు సాక్ష్యాధారాలు కావాలి కదా. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు నెయ్యి పంపిస్తే ఇప్పుడు మీరు నేనంటే డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళకి. ఒక సంస్థలు ఎట్లా ఇస్తాయి డబ్బులు? లెక్కాపత్రం లేకుండా, డబ్బులు కాకుండా చెక్ రూపంలోనో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి కదా అధికారికంగా. అలా కాకుండా క్యాష్ ఇస్తారు ఎవరైనా. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే క్యాష్ ఇచ్చారట. ఆల్రెడీ ఈ టీటీడీ బోర్డు సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఈ నెయ్యి నాణ్యత లేదు అని తిప్పి పంపించేసినా కానీ అవే లారీల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నెయ్యి బాగుంది అని రిపోర్ట్లు మార్చి రాయించుకున్నారట. సో మార్చి రాయించుకుంటే మార్చి రాసిన వాళ్ళు కూడా దోషులే కదా. సో ఇక్కడ నేనేమంటానంటే కేవలం టీటీడీ బోర్డు సభ్యుడినో లేకపోతే ఈవో ధర్మారెడ్డిని మాత్రమే బాధ్యులను చేయడం కాదు. ఈ చైన్ సిస్టంలో ఇలాగా ఎన్ని గుళ్ళకు ఈ రకంగా సరఫరా అవుతున్నాయా కదా. ఓకే, ఇక్కడ ఒక్క చోటే కాదు. అలాగే మీకు ఉద్యోగస్తుల్లో కూడా మీరు భయపడ్డారా లేకపోతే ప్రలోభాలకు గురయ్యారా? మీరు ఉద్యోగస్తులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు? అంతకుముందు అది ఒక చోట జరిగింది కాదు కదా. ఈవెన్ లడ్డు తయారు చేసేవాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు అంతకుముందు ఈ స్మెల్ అంతకుముందు వచ్చినంత స్వచ్ఛమైన నేతి స్మెల్ రావట్లేదని చెప్పి. మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు ఫిర్యాదు చేయాలి కదా. ఎవరికి పట్టనట్టు వ్యవస్థ మొత్తం ఎట్లయిపోయిందో చూడండి. ఎవరికి వారు మనకెందుకులే అనుకోవడం వల్ల చివరికి ఇంత పెద్ద అన్యాయం జరిగింది. సో ఇప్పుడు దీని మీద దర్యాప్తు అయితే గట్టిగానే చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి కూడా చాలా కీలకం ప్రియాంక గారు. ఎందుకంటే ప్రభుత్వము ఈ అంశాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు దీక్ష చేయడము, నడిచి తిరుమలకి వెళ్ళడము, ఇవన్నీ కూడా పెద్ద చర్చనీయం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనవి. కేవలం తిరుమల అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ప్రాపర్టీ కాదు అది. తిరుమల అంటే ప్రతి హిందువుకి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక దేవాలయం అది. సో మీకు అమెరికాలో ఉండేవాడికైనా మన సమాధానం చెప్పాల్సిందే ప్రభుత్వం. సో అలాగే
కేవలం మన రాష్ట్రంలో ఏదో మన రాష్ట్రానికి సంబంధించిన సంపద అయితే మనం దాని గురించి అట్లున్న రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్తే సరిపోతుంది. అట్లా కాదు ఇది. 100 కోట్ల మంది హిందువులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. సో ప్రభుత్వం ఆరోపణలు చేయడము, పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసుకోవడం ఇవన్నీ చూసాం మనము. అలాంటప్పుడు దీని మీద అంతే సీరియస్గా కేసు దర్యాప్తు చేస్తోందా అని చాలా వరకు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మీరు అన్నట్టు ఇందాక లడ్డు ఇష్యూ ఏమైంది అని చెప్పి కూడా మధ్య మధ్యలో చివరికి ప్రతిపక్షాలు అనే పరిస్థితి ఏంటంటే ఏమీ లేదు అందులో, వాళ్ళు మాత్రం ఏం చేసి చూపిస్తారు, అసలు ఏమీ లేదు, అక్కడ తప్పేం జరగలేదు కాబట్టి అనేసి వాళ్ళు ఎదురుదాడి చేస్తారు. అంటే ఒక్కొక్కసారి అలా కల్తీ ట్యాంకర్లు వస్తూ ఉంటాయి, పంపిస్తూ ఉంటామని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో దీన్ని సీరియస్గా ప్రభుత్వం తీసుకుంది. దీన్ని నిరూపించాలి, ఛేదించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎక్కువ ఉంది. సో అందుకే ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మక తీసుకున్నట్టుగా కనపడుతోంది. సిబిఐ మీద కూడా ఒత్తిడి తెస్తా ఉంది. సిబిఐ కూడా దాని మీద దర్యాప్తు ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చింది. బహుశా నాకు తెలిసి ఈ 10-15 రోజుల్లో మార్చి లోపలకే ఏదో ఒక డెసిషన్, ఏదో ఒక పేర్లు కొన్ని బయటకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారని అనుకోవచ్చు మనం. సో మార్చి వరకు అయితే ఇది ఎవరు అనేది తెలిసిపోతుంది అని అంటారు. అంతే, మార్చి వరకు అయితే ఎవరు దోషులు ఎవరు అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, వెల్లడించే అవకాశం, వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే, సో అది ఎవరైనా కానీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఎవరైనా అంటే ఆల్మోస్ట్ టీటీడీ మెంబర్ ఉన్నారు, ధర్మారెడ్డి ఉన్నారు. మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇందులో జగన్ తప్పిదం లేనట్టే కదా, కేవలం వాళ్ళే చేశారు కదా అని కూడా అనుకోవచ్చు. కానీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి నియమించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులైన వ్యక్తులు వాళ్ళంతా కూడా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వాటా వెళ్ళిందా లేదా అన్నది కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఆ నెయ్యి కల్తీ జరిగిందండి, కల్తీ జరిగిన నెయ్యిలో వాళ్ళకి వాటా వస్తుంది కదా, ధరల్లో వ్యత్యాసం ఉంటుంది, వాటా వస్తుంది. ఆ వాటా ఎక్కడి వరకు వెళ్ళింది, ఎంతమంది పంచుకున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఎంత అందింది, ఇవన్నీ కూడా తీయాల్సిన అవసరం ఉంది సిబిఐ. అంటే ఇక్కడ జగన్ గారు ప్రమేయం ఏమి ఉండదు అని అనేసి మామూలుగా అనుకుంటుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క సిస్టమ్ లో కూడా కన్సర్న్ పర్సన్ అలాట్ చేస్తాం, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అని అనుకుంటాం. కానీ బట్ స్టిల్ ఇక్కడ జగన్ గారికి కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చి వాళ్ళు చూసుకుంటే పర్వాలే. వాళ్ళు ఒకవేళ తప్పుదని చేసినా వాళ్ళే బాధ్యులు అవుతారు. ప్రధానికి ముఖ్యమంత్రి ప్రధానికి బాధ్యత అవ్వడు కదా. సో కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ ముడుపులు, ఈ డబ్బులు, ఈ మూటలు ధర్మారెడ్డి వరకే చేరినాయా, ధర్మారెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి చేరినాయా, ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాల్సింది. ఇప్పుడు కల్తీ నెయ్యండి, స్వచ్ఛమైన 400 అనుకుందామండి, కల్తీ చేస్తే మీకు 300కి ఇవ్వచ్చు కదా. సో ఆ మధ్యలో 100 రూపాయలు మార్చిన ఏం చేస్తారు, వీళ్ళందరూ పంచుకుంటారు దొంగలు. సో ఈ పంచుకున్న డబ్బుని జగన్ దాకా వెళ్ళిందా వాటా, వెళ్ళలేదా, వెళితే జగన్ కూడా బాధ్యుడవుతాడు, వెళ్ళకపోతే అక్కడ ఒక ధర్మారెడ్డి టీటీడీ సభ్యుడు వాళ్ళ వరకు. అంటే ఇది తెలిసే అవకాశం ఉంది అని అంటారా? బికాజ్ అక్కడ ఆ నెయ్యి ట్యాంకర్లకు ఇవ్వాల్సిన డబ్బులకి క్యాష్ ఇచ్చారు, అక్కడ ఏమి ట్రాన్సాక్షన్స్ కి స్కోప్ లేదు మనకి, రెఫరెన్స్ ప్రూఫ్స్ తెలియటానికి. మరి ఇలాంటప్పుడు మరి జగన్ ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా కానీ అన్నిసార్లు వాళ్ళు క్యాష్ ఇచ్చారని కదా, 1-2 సందర్భాల్లో క్యాష్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొన్ని వాళ్ళు విచారణ చేసేటప్పుడు కేవలం ధర్మారెడ్డి అంటే ధర్మారెడ్డి అకౌంట్ ఒక్కటే వాళ్ళు పరిశీలించరు. ధర్మారెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ అన్ని పరిశీలించి అయాచితంగా డబ్బులు 1 లక్షలో కోట్ల రూపాయలు అలా అయాచితంగా వచ్చి పడతా ఉన్నాయా, ఏ రకంగా పడుతున్నాయి, ఇవన్నీ కూడా అంచనా వేస్తారు, దాని మీద పరిశీలన చేస్తారు. సో జగన్మోహన్ రెడ్డి ఈ లింక్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా వస్తారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అకౌంట్లో ఏమైనా పడుతున్నాయా, సో వాళ్ళ అబ్బాయి అకౌంట్లో పడుతున్నాయి, ఇట్లా సిబిఐ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సో అట్లా ఆ రకంగా తేలే అవకాశం ఉందని కూడా అంటున్నారు.